డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గేట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయేమో, అందరికి కంగ్రాచులేషన్స్. మరి మనం ఈ వీడియోలో ఏంటంటే టాప్ 10 టైర్ 1 అనుకోండి, టాప్ ఎన్ఐటీల్లో, మరి టాప్ ఎన్ఐటీలో ఎంటెక్ ఏదైనా స్పెషలైజేషన్ మీకు రావాలంటే ఎంత స్కోర్ ఇచ్చి ఉండాలనేది వీడియోలో చూసుకుందాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాప్ ఎన్ఐటీలు మనకన్నీ ఏముంటాయి ఇక్కడ చూడండి. తిరుచి ఉంది, సూరతకల్లు. మరి మనము ముందు ఓపెన్ అనమాట, ఇదంతా ఓపెన్లోని డిఫరెంట్ బ్రాంచ్డ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటారు. ఓన్లీ కంప్యూటర్స్ అలా కాదు, అన్ని బ్రాంచ్లు మెకానికల్ కానీ సివిల్ కానీ అట్లా చూపించడం చాలా కష్టం అనమాట. మరి అదేవిధంగా జేఈ అయితే సేమ్ ఈసీ అట్లా ఇండివిజువల్గా చూపించవచ్చు. ఇక్కడ అలా సూరతకల్లు కానీ మరి టాప్ మనకు అన్నీ ఇక్కడ చూడండి. సూరతకల్లు సెకండ్ ఉంది, వరంగల్లు, అలహాబాద్ చూస్తే మీరు జైపూరు, కురుక్షేత్ర, కాలికట్టు, రూర్కెలా, ఇవన్నీ కూడా టాప్ ఎన్ఐటీలు. ఇక్కడ ఏ బ్రాంచ్ చేరినా ఇక్కడ 100% జాబ్ వస్తుందమ్మా, మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏది టాప్ ఎన్ఐటీలో మీరు ఎక్కడ చేరినా కానీ మరి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి స్టూడెంట్స్ చూసినప్పుడు మన కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. మరి స్టూడెంట్స్ టాప్ ఎన్ఐటీ తిరుచి కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. మీరు చూసినట్టయితే కట్ ఆఫ్ రౌండ్ 1లో వీళ్ళు ఏం చేశారంటే రౌండ్ 1 మనకి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటుంది. స్పెషల్ రౌండ్ 1 ఇక్కడ చూసారా, స్పెషల్ రౌండ్ 1 ఉంటుంది, స్పెషల్ రౌండ్ 2 ఉంటుంది. డిఫరెంట్గా ఉంటాయి. చివరి వరకు కూడా ఓపికతో వెయిట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. మనం పరిగెత్తేది ఏమీ లేదు, స్టూడెంట్స్ ఎక్కడ కూడా వెళ్ళే పని లేదు. కాబట్టి ఓపికతో ఉంటే మీకు డెఫినెట్గా వచ్చింది. సపోజ్ ఇక్కడ రౌండ్ 1లో మరి 777కి ఇక్కడ సిఎస్సి తిరుచి వచ్చింది, నంబర్ 1 తిరుచి. సిఎస్సి వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ. అదే ఇది ఈ స్కోర్కి మీకు ఐఐటీలో కూడా వస్తుంది ఈ స్కోర్కి. అదే ఈసీఈ బ్రాంచ్, సపోజ్ ఈసీఈ రావాలనుకోండి, ఈసీఈకి 500కే మనకి టాప్ వచ్చేస్తుంది. అందుకనే మరి త్రిబుల్ కానీ ఈసీఈ కానీ మంచి కోర్ బ్రాంచెస్ తీసుకోండి. ఎంసెట్కి ఎవరైనా మీరు సలహా ఇస్తే, ఇప్పుడు సిఎస్సి బాగా ఎగ్జాస్ట్ అయిపోయిందమ్మా. అది సిఎస్సి స్టూడెంట్స్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కళ్ళు. అందుకనే ఆచితూసి రాబోయే కాలంలో మరి ఈసీఈ అంటే మనకు రెండు వైపులా వెళ్ళిద్ది. ఈసీఈ రెండు వైపులా పదును గల కత్తి లాంటిది. మీరు ఎటైనా వెళ్ళొచ్చు, అటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటు ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సైడ్ కూడా వెళ్ళే అవకాశం. సరే, ఇక దాని స్టోరీ పక్కన పెడితే మనకి ఎన్ఐటి తిరుచిలో సిఎస్సి రౌండ్ 2లోకి వచ్చేసరికి తగ్గిపోయింది. చూసారా, ఇక్కడ మనం రౌండ్ 2లో తగ్గిపోయింది. ఇక్కడ 761. ఇక్కడ సూరతకల్లు సిఎస్సి అదే సూరతకల్లు 743. మీకు రౌండ్ 2లో స్పెషల్ రౌండ్ 2లో 739కి వచ్చేసింది తిరుచి. మీరు వరంగల్ చూసినట్టయితే రౌండ్ 2లో మనకి వరంగల్ సిఎస్సి ఇన్ఫర్మేషన్ 736. ఈ విధంగా 700 పైన ఉంటే మీకు టాప్ ఎన్ఐటీలో సిఎస్సి వచ్చే అవకాశం. ఈసీఈ రావాలంటే సూరతకల్లో ఈసీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా 700 పైనే. ఇక సిఎస్సి రిలేటెడ్ మీకు టాప్ ఎన్ఐటీల్లో రావాలంటే 700 పైనే ఓపెన్ స్టూడెంట్స్లో ఉండాలి. కాలికట్లో 693, వరంగల్లు విఎల్ఎస్ఐ డిజైన్. ఇక విఎల్ఎస్ఐ డిజైన్కి అయితే మీరు తిరుచిలో 690 నుంచి వచ్చేసింది. అలహాబాదు ఇవన్నీ కూడా విఎల్ఎస్ఐ డిజైన్. ఇవన్నీ మిక్స్డ్ వెజిటేబుల్ లాగా ఉంటుంది. సార్ ఏంది అన్ని బ్రాంచ్లు చెప్తుంటే తప్పదేక. నేను ఒక్కొక్కరు చేయాలంటే 4 రోజులు పెట్టిద్దామా వీడియోలు చేయాలంటే. ఒక్కొక్క స్పెషలైజేషన్కి ఒక్కొక్క కేటగిరీ వైజ్ చేయాలంటే అది అయ్యే పని కాదు. ఇప్పుడు విఎల్ఎస్ఐ ఇక్కడ సూరతకల్లో కూడా చూడండి 677, 675, 665 విఎల్ఎస్ఐ డిజైన్. విఎల్ఎస్ఐ చూజ్ చేసుకున్నారు కొంతమంది. విఎల్ఎస్ఐ 666 ఈ విధంగా ఉంది. ఓపెన్ స్టూడెంట్స్ 636. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మెకానికల్ డిజైను 629కి వచ్చింది ఓపెన్లో సూరతకల్లులో. కురుక్షేత్ర కంప్యూటర్ ఇంజనీరింగ్ 628కి వచ్చింది. ఇది స్టూడెంట్స్. మరి 605 కురుక్షేత్ర, సూరతకల్లు, జైపూర్ కంప్యూటర్ సైన్స్ 600, రూర్కెలా విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ 585 అమ్మ. ఓపెన్లో మీరు ఎవరైనా విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ రావాలంటే
585 చూసుకోవచ్చు. విఎల్ఎస్ఐ కురుక్షేత్ర 584, మెకానికల్ డిజైన్ 584 ఓపెన్లో. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఢిల్లీ 581, మిషన్ డిజైన్ మ్యాథమెటిక్స్ కంపెనీ 5. అంటే రౌండ్ 1 రౌండ్ 3కి మారుతాయమ్మ గుర్తు. ఇక అన్ని రౌండ్లు చూపిస్తున్నా. కట్ ఆఫ్స్ కొద్దిగా మరి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో 534 విఎల్ఎస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. ఎలక్ట్రానిక్స్ చూసారా, ఎలక్ట్రానిక్స్ వర్తకల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ ఈ వాళ్ళకి ఇక్కడ మనకి 535 వచ్చింది. 524 విఎల్ఎస్ఐ డిజైన్ వచ్చింది. ఇది స్టూడెంట్స్ 530 వరకు స్టార్ట్ అయింది. ఇది ఆర్ఎఫ్. తర్వాత ఎలక్ట్రానిక్ డిజైన్ ఇది కూడా మంచిదే. ఈసీఈ ఇవన్నీ ఈసీఈ స్టూడెంట్స్కి. ఈసీఈ చేరి మీకు అందరికీ ఆల్మోస్ట్ అలా అర్థమైపోతుంది. ఇవన్నీ ఈసీఈ స్టూడెంట్స్. ఇప్పుడు పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే త్రిబుల్ ఈ వాళ్ళే చేరతారు, అది గుర్తుపెట్టుకోండి. విఎల్ఎస్ఐ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఈసీ కానీ అందరూ చేరతారు, ఇబ్బంది ఏం లేదు. ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ సివిల్ వరంగల్లో మీకు ఇక్కడ రావాలంటే, ఇక్కడ తిరుచిలో ట్రాన్స్పోర్టేషన్ రావాలంటే 518 రావాలి. సివిల్ ఇంజనీరింగ్ 518. ఈ విధంగా అర్బన్ ప్లాను, విఎల్ఎస్ఐ డిజైను, విఎల్ఎస్ఐ స్ట్రక్చరల్ ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషను 598. ఇవన్నీ రావాలి. పవర్ ఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ ఇవన్నీ ఈసీ స్టూడెంట్స్ 503. 500 పైన వస్తే ఓపెన్లో ఈసీ స్టూడెంట్స్కి 500 కానీ పైన వస్తే మంచి టాప్ ఎన్ఐటీలు సిద్ధంగా ఉన్నాయి మీకోసం. ఇక నాగపూర్ విఎల్ఎస్ఐ డిజైన్ మంచిదమ్మా. నాగపూర్ 499, 450. అసలు ఈసీ వాళ్ళకి ఛాన్స్ లక్కీ అమ్మ. ఇక్కడంతా కంప్యూటర్స్ వాళ్ళకి అయితే 700, 750 ఆ విధంగా స్టూడెంట్స్కి రావాల్సింది. 483 థర్మల్ ఇంజనీరింగ్ మెకానికల్, 480 స్ట్రక్చరల్, టెలికమ్యూనికేషను, బయోమెడికల్, మిషన్ డిజైను ఈ విధంగా వచ్చేది. విఎల్ఎస్ఐ డిజైను విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ 483, 473, 475 ఇస్తే మీకు అన్ని బ్రాంచెస్కి వస్తాయి, ఆమె ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూడండి 463, 461, 457. రూర్కెలా ఇండస్ట్రియల్ 450. రూర్కెలాలో మీకు బయోమెడికల్ కానీ కెమికల్ కానీ 450 వచ్చే అవకాశం ఉండదు. అర్బన్ కన్స్ట్రక్షన్ విఎల్ఎస్ఐ 440. నాగపూర్ చూడండి, ఇదేంటి స్పెషల్ రౌండ్లో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మనకి స్పెషల్ 2లో అవ్వాలంటే కొద్దిగా ఓపిక ఉండాలి. కొంచెం ఓపిక ఎప్పుడు కూడా ఈ కౌన్సిలింగ్లో చాలా ఓపిక ఇంపార్టెంట్. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్కి దాదాపు 408. మీకు ఇది తొందరగా ముగిచ్చేస్తాం, మన వీడియో లెంత్ అయిపోతుంది ఎక్కువ చెప్పుకుంటే. 363 దాకా నా సూరత్ కెమికల్ ఇంజనీరింగ్ అని, పవర్ ఇంజనీరింగ్ అని 360, 353 వస్తుంది. ఇక లాస్ట్లో మీకు 350కి కన్స్ట్రక్షన్ కంట్రోల్డ్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది. ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కానీ, ఈసీ స్టూడెంట్స్ కానీ, త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కానీ 350 అమ్మ. 350 వస్తే వాటర్ సివిల్ ఇంజనీరింగ్ 350. ఇది లాస్ట్లో మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. మనము ఈడబ్ల్యూఎస్ చూద్దాం ఏమన్నా ఉంది. ఇక ఎన్ఐటి కట్ ఆఫ్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్కి మరి గేట్ గైడెన్స్ కావాలంటే మన నంబర్ ఇద్దామా. ఇక్కడ నంబర్ చూడండి. మీరు ఎవరైనా సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మీకు అవసరమైతేనే మెంటర్షిప్ తీసుకోండి, కానీ సాధ్యమైనంత వరకు మీ అందరికి మీరే చూసుకుంటే మంచిది, ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైనా సార్ నాకు గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు 5000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. ఐఏఎస్, ఐఐటి, ఎన్ఐటి మొత్తం కట్ ఆఫ్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను. మొత్తం మనం సిసిఎంటీకి సంబంధించిన పీడిఎఫ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా, మీకు చూపించే మొత్తం పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. 5000 అయితే ఛార్జ్ చేస్తున్నాను. ఇక ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే కూడా వీళ్ళకి కూడా 760 అమ్మ. తిరుచి 760 సిఎస్సి బ్రాంచ్. 500 వస్తే మీకు విఎల్ఎస్ఐ సూరత్కల్ 651 వచ్చేసింది. మొత్తం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. కురుక్షేత్ర ఎవరైనా కావాలంటే దానిలో పింగ్ చేయండి, మీకు ఇండియాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర మైక్రో ఎలక్ట్రానిక్స్ 534, 530 విఎల్ఎస్ఐ జైపూర్ 534 ఉందమ్మా. జైపూర్ సాధ్యమైనంత వరకు క్లోజ్ చేద్దాం తొందరగా, వీడియో లెంత్ అవుతుంది. మరి సూరత్కల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 483, 436. ఇదంతా మిక్స్డ్ వెజిటేబుల్, అన్ని బ్రాంచెస్ కలిసి ఉంటాయి, ఏమనుకోవద్దు.
డోంట్ మైండ్. 385 కురుక్షేత్ర పవర్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ త్రిబుల్ ఉంది. ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇస్తారు. స్ట్రక్చరల్ కూడా సివిల్, ఇది మెకానికల్. మిషన్ డిజైన్ మెకానికల్కి ఇస్తారు. ఈ విధంగా గ్రూప్ 1 ఇక్కడ చూడండి స్పెషల్ రౌండ్లు కూడా ఉంది. అన్ని రౌండ్లు కూడా కలిపేసేసి ఇక మిక్స్డ్ వెజిటేబుల్ ఇది 335 మీకు కెమికల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ విధంగా ప్రొడక్షన్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. బయోటెక్ 337, 380 అదైతే 350కి వచ్చేసిందమ్మ. ఈ ఓపెన్లో 350, ఇక్కడ 318 వరకు వచ్చేసింది. చూడండి మీకు టాప్ ఎన్ఐటీలు కురుక్షేత్ర కానీ 280 కూడా వచ్చేసింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో రౌండ్ 1లో ఎన్ఐటి కురుక్షేత్ర, జియో ఇన్ఫర్మేషన్ 280, బయోమెడికల్ 304, అర్బన్ నానో టెక్నాలజీ 309. మరి భారీగా కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది చూడండి 280 టాప్ ఎన్ఐటీస్ ఇవి. టాప్ ఎన్ఐటీస్లో మీకు జస్ట్ టాప్ కమ్యూనికేషన్ సిస్టమ్ 320. అండ్ ఇది చూడండి ఇక్కడ స్పెషల్ రౌండ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రౌండ్ 1 కండిషన్స్ అప్లై. రౌండ్ 1, రౌండ్ 3 అయిన తర్వాత స్పెషల్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 వస్తాయి. గుర్తుపెట్టుకుని కొద్దిగా లేట్ అవుతుంది. అందుకనే ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పటి నుంచే మనము పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, టాప్ ఎన్ఐటీలు ముందు పెట్టుకుని మొత్తం ఎన్ఐటీలు మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలి. గుర్తుపెట్టుకుని ఒకవేళ మీకు రౌండ్ 1లో వచ్చే అవకాశం అయితే కలగవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇక్కడ చూడండి రౌండ్ 1 320 దాకా వచ్చింది. అది 350, 380 మొత్తము చూడండి. ఓపెన్లో అక్కడ 350, ఇక్కడ 280 దాకా వచ్చింది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరికైనా ఈ సేమ్ వెబ్ ఆప్షన్స్ మన పీడిఎఫ్స్ కావాలంటే కూడా మీరు మెంటర్షిప్ తీసుకోండి. మరి ఐఐటికి సంబంధించి మనం మెంటర్షిప్ ఛార్జ్ అయితే చేస్తున్నాము. ఇది మన వాట్సాప్ నంబరు. మీరు క్యూఆర్ కోడ్ ఇది పేమెంట్ అయితే చేయరు. ఓబీసీ వాళ్ళకు కూడా అది ఓపెన్లో 780 ఉంది కదా, ఇక్కడ 731కి వచ్చేసింది. మిగతా వాళ్ళు ఐఐటీస్కి వెళ్ళిపోయి ఉంటారు. ఐఐటీస్ కూడా టాప్ ఐఐటీస్లో జారండి అమ్మ. టాప్ ఐఐటీస్లో జారండి. టైర్ 3 ఐఐటీస్లోకి వెళ్ళే కంటే టాప్ ఎన్ఐటీలోకి వెళ్ళటం బెస్ట్. 100% మీకు గైడెన్స్ కావాలి. మనము టైర్ 3 ఐఐటీల్లో ఎంటెక్ చేసే కంటే టాప్ ఎన్ఐటీలో ఎంటెక్ చేయటం 100% ఉత్తమం. గమనించగలరు ఎవరైనా సరే. ఇక్కడ మరి సిఎస్సి రావాలంటే 731 వచ్చింది. వరంగల్ ఇవన్నీ కూడా 694, సూరత్కల్ ఇవన్నీ వచ్చినాయి. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ విఎల్ఎస్ఐ డిజైన్ సూరత్కల్లో మీకు 665కి వచ్చేసింది. ఇబ్బంది ఏం లేదు. 55కి వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వెరీ వెరీ కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ మార్చిలో సిసిఎంటి 2026 స్టార్ట్ అవుతుందమ్మా. ఈలోపు మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. మెంటర్షిప్ తీసుకుని కొత్తగా ఎక్సర్సైజ్ చేసుకుంటే నేను కూడా ఇస్తాను. మీరు కూడా నేను ఇచ్చిన దాన్ని మీరు కూడా షార్ట్ అవుట్ చేసుకుని నాతో డిస్కస్ చేసుకుని రిఫైన్ చేసుకోండి. మీకు సంబంధించిన ఈ యొక్క స్పెషలైజేషన్స్ అన్నీ కూడా రిఫైన్ చేసుకొని ముందు ఒక పెద్ద లిస్ట్ వేసుకోవాలి. ఏది ముందు పెట్టుకోవాలి, ఏది తర్వాత పెట్టుకోవాలి. మనం ఇప్పుడు నుంచే వెబ్ ఆప్షన్స్ తయారు చేసుకునే పనిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ రోజు వచ్చి ఏదో పెట్టేసి హడావుడిగా పెట్టేసి మరి మీరు పప్పులో కాలేసుకుంటే ఇప్పుడు నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నుంచే స్టార్ట్ చేసి అంత మీకు మంచిది అనమాట. అది సపోజ్ కురుక్షేత్ర సిగ్నల్ ప్రాసెసింగ్ 568, అందుకని వీడియో చేయడం జరుగుతుంది. 523 తిరుచి 310 వచ్చేసింది. విఎల్ఎస్ఐ కానీ ఎలక్ట్రాన్స్ విఎల్ఎస్ఐ 419 కూడా వచ్చింది. జైపూర్లో 419 కూడా వచ్చింది. 472 వరంగల్ 472 వచ్చిందమ్మా. స్ట్రక్చర్ సివిల్ ఇంజనీరింగ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్ రూర్కెలా ఈసీఈ పిల్లలు అప్లై చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. జాబ్ గ్యారంటీ వీటికి. 475 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ 472 ఓబీసీ అని సార్. మరి ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ తిరుచిలో సివిల్ జారచ్చు. తిరుచిలో సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్ట్ 442, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 440.
ఇవన్నీ ఉన్నాయి. 428 సో కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ అండ్ ఆటోమేషన్, ఈసీఈ స్టూడెంట్స్, తర్వాత ఈఐ స్టూడెంట్స్ కూడా జారచ్చు. ఇన్స్ట్రుమెంటేషను, త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కూడా చేరే అవకాశం ఉంది. ఇక్కడ 428 నానో టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్ 420 మళ్ళీ తగ్గినాయి. అది వాళ్ళకి మాత్రం 350 వచ్చిందాం. ఇక్కడ 389 అర్బన్ ప్లానింగ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఏమనుకోవద్దు, మన వీడియో కూడా కొద్దిగా లెంత్ అవుతుంది అనమాట. ఎక్కువ సామాన్యమైన క్లోజ్ చేస్తుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ అలహాబాద్ ఇక్కడ 344కి వచ్చింది. సాధ్యమైనంత వరకు ఒక +-10తో ఇదే స్కోర్తో రన్ అవుతాయి, నో ప్రాబ్లం. ఎంటెక్ కదా, ఇదే స్కోర్తో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ లక్ అనమాట. ఈ సంవత్సరం మన సీట్లు ఏమైనా పెరుగుతాయేమో. 340 కెమికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్, కాలికట్ కానీ, నాగ్పూర్ కానీ, అలహాబాద్ కానీ, రూర్కెలా ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది మీకు. తర్వాత 335 అర్బన్ ప్లానింగ్, పవర్ సిస్టమ్స్ 330. ఈ మిగతా వాళ్ళందరికీ నో ప్రాబ్లం. ఈసీ కానీ, త్రిబుల్ ఈ కానీ, ఇన్స్ట్రుమెంటేషను, మెకానికల్, సివిల్ అందరికీ నో ప్రాబ్లం. ఎంత తక్కువ వచ్చినా కానీ మీకు సీట్స్ వస్తాయి. కానీ ఈ కంప్యూటర్స్ మాత్రం రావట్లా. డిఏ వాళ్ళకి అందరికీ 700, 600, 500 ఉంటేనే మనం మాట్లాడాలి. ఇక థర్మల్ ఇంజనీరింగ్, డిజైన్ 321, 318, 315, 282 అమ్మ లాస్ట్ అర్బన్ ప్లానింగ్. ఇది సివిల్ ఇంజనీరింగ్. ఇది సివిల్ బీఆర్కి చేసి ఉంటారు కదా వాళ్ళకి, బీఆర్క్ కానీ అర్బన్ ప్లానింగ్ సివిల్ కూడా ఇస్తారేమో, నాకు తెలీదు, ఐఎమ్ నాట్ షూర్. వీళ్ళు రెండింటికి ఇవ్వచ్చు మీరు. కెమికల్ ఇంజనీరింగ్ 298 జైపూర్లో వస్తుంది. మీకు రౌండ్ 2 స్పెషల్ రౌండ్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రౌండ్లు ఉన్నాయి. ఆ రౌండ్లో కొంచెం రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లో వచ్చే అవకాశం ఉంటుంది. మనకి 282. ఇక గేట్ మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఇది మన నంబర్ అమ్మ, మన దగ్గర వాట్సాప్ నంబరు. ఇది ఒక మెంటర్షిప్ ఫీజు. మీకు CCMT నేను చూపించే మొత్తం కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ మీకు వాట్సాప్లో ప్రత్యక్షమై సాధ్యమైనంత వరకు నేను ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇస్తాను. 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీ, 40 పెయిడ్. నా దగ్గర నుంచి వాట్సాప్లో రావాలంటే మీకు పెయిడ్ ఉంటుంది. మీరే చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఒక ఐడియాకి వచ్చి ఉంటారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా, నో ప్రాబ్లం. ఇకపోతే ఎస్సీ స్టూడెంట్స్ అమ్మ, కంప్యూటర్ సైన్స్ రావాలంటే 595 వీళ్ళకి తగ్గిపోయింది కదా. ఈ 595 వీళ్ళకి IITలో కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకు చేరారు సార్ అంటారు. ఇవి టాప్ NITలు అమ్మ. వీటిని కొట్టిన వీళ్ళకి టైర్ 3 IITలో సీట్ వస్తుంది. IIT బిలాయ్ కానీ, IIT తిరుపతి కానీ, IIT పాల్కాడ్ కానీ, IIT మండి కానీ, IIT జోధ్పూర్ కానీ, IIT జమ్మూ కానీ డెఫినెట్గా వీళ్ళందరికీ సీట్స్ వస్తాయి. కాకపోతే మీరు ఒకటి గమనించారు, ఇక్కడ ఎందుకు చేరారు, ఇక్కడ ప్లేస్మెంట్ ఉండదు. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ప్లేస్మెంట్, ఇక్కడ ప్లేస్మెంట్ ఉండదు. టైర్ 3 IITలో ప్లేస్మెంట్ దొరకటం వెరీ వెరీ డిఫికల్ట్, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ముందు ఈ టాప్ NITలు చూసుకోండి. ఒకవేళ రాకపోతే ఫైనల్గా అక్కడ జారండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ నేను టైర్ 3 IITలో చేరొద్దు అని నేను చెప్పను. మీరు టాప్ NITలో ట్రై చేసుకోండి. రాకపోతే అక్కడికి వెళ్ళండి, నో ప్రాబ్లం. టైర్ 1, టాప్ 1, టైర్ 1, టైర్ 2 IITల్లో జారండి. మరి బ్రాంచెస్ మంచిది, బాంబే కానీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, మంచి భువనేశ్వర్ కానీ మంచి యూనివర్సిటీ. దానిలో IITs నాటిని మనం తీసివేయడానికి లేదు. ఇది స్టూడెంట్స్. ఇక్కడ చూశారు మీరు 595 కంప్యూటర్ సైన్స్, డేటా అనాలిటిక్స్ DA స్టూడెంట్స్ 568 వచ్చేసింది. డేటా అనాలిటిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ 595 నుంచి స్టార్ట్ అయింది. 482 VLSI డిజైన్, 481 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 453 రూర్కెలా. ఇవన్నీ కూడా రూర్కెలాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 454. ఇవన్నీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్, సిగ్నల్ అండ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ సైన్స్ ఎన్విరాన్మెంటల్. ఇక్కడ 401 VLSI డిజైన్ జైపూర్లో వచ్చేసింది, 401 వచ్చింది. SISC మెషిన్ డిజైన్ 397, థర్మల్ పవర్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్ ఇది 385, 389 థర్మల్ ఇంజనీరింగ్, రూర్కి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. మీ అందరికి తెలుసు ఏ బ్రాంచ్కి ఏమి
తీసుకోవాలో మీ అందరికి తెలుసు, నేను చెప్పాల్సి ఇప్పుడు అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది ఈసీఈ స్టూడెంట్సే వెళతారు, నో ప్రాబ్లం. ఆర్ఎఫ్ కూడా ఈసీఈ, సిగ్నల్ ప్రాసెస్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ మెకానికల్ వెళతారు, పవర్ ఎలక్ట్రికల్, ఇవన్నీ కూడా నోట్ డౌన్. ఏది దేనికంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఈజీగా మీరు బీటెక్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఏ స్పెషలైజేషన్ తెలిసిపోయింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. విఎల్ఎస్ఐ, ఈసీఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ త్రిబుల్ ఈ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత 350, 340, 338, 330కి విఎల్ఎస్ఐ డిజైన్. నాకు ఇవి స్పెషల్ రౌండ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. 330కి వస్తుంది స్పెషల్ రౌండ్లో. సివిల్ కానీ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ వాళ్ళకి ఇది 329. ఢిల్లీ, ఎన్ఐటి ఢిల్లీ, రూర్కెలా 325. ఇది స్టూడెంట్, ఇది చూడండి 321, 318. ఎస్సీ స్టూడెంట్స్కి 310, 299కు మెటీరియల్, కంప్యూటర్ నెట్వర్క్స్. ఇది మంచి బ్రాంచ్ అమ్మ ఇది. ఇది ఈసీఈ స్టూడెంట్స్ జారవచ్చు ఇక్కడ. కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్ అనమాట రెండు. ఇది బ్రాంచ్, ఈ బ్రాంచ్ మంచిది. 290 కొంతమందికి తెలియట్లా. ఇది మనకు 297 ఉందమ్మా, లాస్ట్ 297. ఇక ఎంబెడెడ్లో కూడా బాగానే ఉంటుంది. కురుక్షేత్రలో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ 288, మంచి బ్రాంచ్. ఇలాంటి ఎంబెడెడ్ సిస్టమ్ మంచిది. మనము కురుక్షేత్రాలు ఎంబెడెడ్ చేయాలంటే మీరు ఆల్మోస్ట్ ఒక 20 lakhs ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చదివేమట్టు ఉండకూడదమ్మా, నరనరాల్లోకి జీర్ణించుకోవాలి ప్రతి స్పెషల్. అప్పుడే మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లేస్మెంట్, గుడ్ ప్లేస్మెంట్, టాప్ ప్లేస్మెంట్ రావాలంటే మనం చదువుకున్నది నరనరాల్లో ఏదో 100 మార్కులు ఉంటాయి, 100 మార్కులకి 35 మార్కులు తెచ్చాం మమా అనిపించకూడదు. అది గుర్తుపెట్టి ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అంతా ఏంటంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా వచ్చింది. ఏదో 100 మార్కులకి 35, 36, 37 తెచ్చుకుని ఆ పాస్ మార్కు తెచ్చుకుని మమా అనిపించే రోజులు, అదేదో గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. ఆ రోజులు అయితే ప్రస్తుతానికి లేవు. స్టూడెంట్స్కి జాబులు కొంతమంది రావట్లేదంటే అందుకే రావట్లేదు. అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎవరు ఉంటల్లా. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూలోకి వెళితే వాళ్ళు అప్లికేషన్ ఓరియంటెడ్గా అడిగిన క్వశ్చన్కి సమాధానం, సరే తప్పు చెప్తారా రైట్ చెప్తారా అనేది పక్కన పెట్టండి, వాళ్ళు వే ఆఫ్ అసలు స్టూడెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడని చూస్తారు ఇంటర్వ్యూ కాల్లో. అందుకనే మరి స్టూడెంట్స్ కొంతమందికి రావట్లేదు. ఇక్కడ 283, 277, 268, 264 వరకు వచ్చింది. క్యాలికట్లో కూడా ఈ స్పెషల్ రౌండ్ ఇదంతా. ఇది మొత్తం ఎన్ని రౌండ్లు ఎందుకు చూపిస్తున్నానంటే అసలు 168 వరకు వచ్చిందమ్మా మెటీరియల్. ఎస్సీ స్టూడెంట్స్కి 168 స్కోర్ వచ్చింది మరి లాస్ట్ ఇయర్. అంటే ఈ సంవత్సరం మరి దానిలో కట్ ఆఫ్ పెరిగిందో లేదో ఐఎమ్ నాట్ షూర్. ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ వీళ్ళకి 184 మంచిగా వచ్చింది, ఇబ్బంది ఏమీ లేదు. ఇది ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఇది మన మెంటర్షిప్, మరి వాట్సాప్ నంబర్ డీటెయిల్స్, మెంటర్షిప్ తీసుకోవాలి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు తెలివి ఉంటే మీరు హ్యాపీగా మీరే పెట్టుకోవచ్చు, ఎవరికి 1 రూపీ కూడా కట్టవలసిన అవసరం లేదు. ఇదమ్మా స్టూడెంట్స్. మరి తిరుచి ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే తిరుచిలో కూడా 523 నుంచి కట్ అయిపోయింది. ఇక్కడ 523, 452, 418, 318, క్యాలికట్, ఈ విధంగా సిల్చార్ కానీ ఇవన్నీ కూడా మీరు వచ్చేసి 327, 318, 306, 301 కంప్యూటర్ ఆర్టిఫిషియల్ కురుక్షేత్ర ఈ విధంగా ఉంది డేటా. అలహాబాద్ ఈ విధంగా 298, 298 ఈ విధంగా డేటా అయితే ఉంది బ్రహ్మాండంగా. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మరి ఎస్సీ ఎస్టీ ఓపెన్ స్టూడెంట్స్ మరి కవర్ చేశాను. మరి ఎవరైనా ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇది మనము మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చే ముందు మనకి CCMT అనేది స్టార్ట్ అయ్యే ముందు వెబ్ ఆప్షన్స్తో రెడీగా ఉండండి, రెడీ టు అటాక్ అనమాట. అంతేగాని మీరు ఒక బుక్లో రాసుకుని నేను కూడా ప్రొవైడ్ చేస్తాను మెంటర్షిప్ జారండి, మీరు దాన్ని రిఫైన్ చేసుకోండి, మళ్ళీ నాకు పంపించండి సార్ ఇది అని మళ్ళీ తీసివేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము హోంవర్క్ అయితే చేద్దాం, లేకపోతే మీ సొంతగా మీరు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.